ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ ఆదివారము. నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవింతురు. మొదటి పట్టణము హబాకుకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు. ప్రభు, నీవు నా వేడుకోలును ఆలించుటకు, మమ్ము హింస నుండి కాపాడుటకును నేనింకను ఎన్ని నాలు మొరపెట్టవలెను? నీవు నేనెట్టి అన్యాయమును కాంచినట్లు చేయనేలా? నీవు ఆ దుష్కార్యములను చూచి ఎట్లు సహింతువు? నాకు కనిపించుచున్నది అంతా వినాశనమును దౌర్జన్యమే. ప్రజలెల్లడగల జగడములు ఆడుచున్నారు. ప్రభువు నాకీ క్రింది జవాబు నొసగెను. నేను నీకు తెలియచేయు సంగతిని నీవు స్పష్టముగా రాత పరికరములపై వ్రాయుము. సులువుగా చదువుటకు వీలుగా ఉండునట్లు వ్రాయుము. నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును, కాని ఆ కాలము త్వరలో వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కనిపించినా నీవు దాని కొరకు వేచియుండుము. అది తప్పక జరుగును, ఇక ఆలస్యము జరగదు. ఆ సంగతి ఇది: దుష్టులు కొనసాగరు, కాని నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2వ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 13వ వచనము నుండి 14వ వచనం వరకు. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచవలయునని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు వసగిన ఆత్మ మనలను పిరికి వారిని చేయదు. ఆయన ఆత్మ మనలను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము అను వానితో నింపును. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు ఆయన బందీనగు నన్ను గూర్చి నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. నీవు నా నుండి వినిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆదర్శముగా పాటించుచు, క్రీస్తు యేసునందు ఐక్యము వలన లభించు విశ్వాస ప్రేమలందు నిలచి ఉండుము. నీకు ఒప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మనయందు అది వసించు పవిత్రాత్మ సహాయముతో పదిలపరచుకొనుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనము వరకు. శిష్యులు ప్రభువుతో, మా విశ్వాసము పెంపొందింపుము అని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పెల్లగిల్లి సముద్రములో నాటబడునుగాక అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును. అప్పుడే పొలము దున్ని ఇంటికి వచ్చిన లేక గొర్రెల మందను మేపి ఇంటికి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనా వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పునా? అట్లుగాక యజమాని అతనితో, వడ్డన వస్త్రములు ధరించి నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనము ముగియు వరకు వడ్డన చేయుచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును గదా. తన ఆజ్ఞను శిరస వహించిన సేవకునికి యజమాని కృతజ్ఞత తెలుపడు గదా. అట్లే మీరు మీ బాధ్యతలను నిర్వహించిన మీదట, మేము అయోగ్యులమగు సేవకులము, మేము
మా కర్తవ్యమును నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.